టు ఆల్ వెల్కమ్ టు ఐఐటి క్లాసెస్ విత్ రేవతి. నేను క్లాస్ 6 మ్యాథ్స్ చెప్తున్నాను ప్రజెంట్. లాస్ట్ క్లాస్లో మనం ఫ్రాక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు డెసిమల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాము. ద ఫ్రాక్షన్స్ 1/2, 1/4 అండ్ 1/8 అని ఇచ్చాడు. వీటిలో మనం 1/2ని ఒకవేళ డెసిమల్ నెంబర్లా రాయాలంటే ఎలా రాస్తామంటే ఇక్కడ 5 తోటి మల్టిప్లై చేశాను. ఎందుకు 5తోని అంటే మనం డెసిమల్ నెంబర్స్గా కన్వర్ట్ చేయాలంటే ఎప్పుడైనా టెన్స్ కానీ హండ్రెడ్స్లో కానీ అలా ఉంటే మనకి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. దానికోసం ఇక్కడ డినామినేటర్లో 5తో అండ్ న్యూమరేటర్లో 5తో మల్టిప్లై చేశారన్నమాట. ఇప్పుడు 1/2ని 5తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది? 5/10 అవుతుంది. సో 5/10ని మనం ఏమని రాయొచ్చు? 0.5 అని రాయొచ్చు కదా. 0.5 అంటే మళ్ళీ 5/10 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సిమిలర్లీ 1/4ని ఏమని రాయొచ్చు? దీన్ని కూడా ఇక్కడ హండ్రెడ్స్లోకి కన్వర్ట్ చేసాం చూడండి. ఇక్కడ ఎందుకు 25తో మల్టిప్లై చేసినప్పుడు 100 అవుతుంది. సో 25/400 అప్పుడేమవుతుంది? 0.25 అవుతుంది. అలా నెక్స్ట్ 5/100ని ఏమని రాయొచ్చు మనం? 0.05. నెక్స్ట్ 32/10 అని ఇచ్చినప్పుడు ఏమని రాయొచ్చు? 3.2 అని రాయొచ్చు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట అసలు డెసిమల్ నెంబర్స్కి. నెక్స్ట్ ఏ ఫ్రాక్షన్ in which the denominator is 10, 100, 1000 అంటే పవర్ ఆఫ్ 10 ఉండాలన్నమాట. ఈజ్ కాల్డ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్. పవర్ ఆఫ్ 10లో ఉందనుకోండి ఒక ఫ్రాక్షన్లో నెంబర్ అనేది, అలాంటి వాటిని మనం ఏమంటాం? డెసిమల్ ఫ్రాక్షన్ అని అంటాము. వెన్ ద డినామినేటర్ ఈజ్ ఇండికేటెడ్ బై ప్లేసింగ్ ఏ పాయింట్ ఇన్ ద న్యూమరేటర్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ ఏ డెసిమల్. దాని డినామినేటర్ ఈజ్ ప్లేసింగ్ ఏ పాయింట్ అంటే మనం పాయింట్ న్యూమరేటర్కి పాయింట్ అనే దాన్ని మనం ప్లేస్ చేసామనుకోండి, అలాంటి వాటిని డెసిమల్స్ అని చెప్తాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇక్కడ మనకు ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు. దీన్ని ఏమంటాం మనము? ఇది మొత్తం 4 పార్ట్స్ ఉంది ఫ్రాక్షన్లో, 4 పార్ట్స్. బట్ ఇక్కడ షేడెడ్ రీజియన్ ఎంత ఉంది? 3 పార్ట్స్కి షేడెడ్ చేశాడు. అప్పుడు దీన్ని ఏమని రిప్రజెంట్ చేయొచ్చు మనం? 3/4 అని రిప్రజెంట్ చేయొచ్చు. బట్ ఇక్కడ 3/4ని మనం డెసిమల్లో కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? 3/4ని ఇక్కడ ఇంతకుముందుకు మనం చూసాం కదా 25 అంటే కింద డినామినేటర్లో 100 ఉండాలి, అప్పుడు ఈజీ అవుతుంది మనకి. సో 100 అంటే 75/100 అంటే 0.75 అని రాయొచ్చు. డెసిమల్లో కన్వర్ట్ చేసినప్పుడు ఇది 0.75 అవుతుంది. అందుకని ఇక్కడ ఏంటంటే అర్థం 3/4 కదా, ఒక్కొక్క పార్ట్ని 4గా డివైడ్ చేసింది. ఇక్కడ చూడండి 1 2 3 4 1 2 3 4. సో అప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది? 0.75 అవుతుంది. థర్డ్ పార్ట్ కదా మనకు కావాలి 3/4 కాబట్టి 0.75 అని మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఇక్కడ 0.5 0.25 ఇలా రిప్రజెంట్ చేస్తామన్నమాట. మనం న్యూమరేటర్స్లో పాయింట్ పెడతాము, పాయింట్తో రిప్రజెంట్ చేస్తాము. అలాంటి వాటిని డెసిమల్ నెంబర్స్ అని అంటారు. లెంత్ అబౌట్ ద ప్లేస్ వాల్యూ, యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్ ఇవన్నీ మనం చిన్న క్లాసెస్లోనే నేర్చుకున్నారు అందరూ పిల్లలు. ఇక్కడ ఏంటంటే ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద ఫస్ట్ డిజిట్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ ఈజ్, ఎప్పుడైనా ఒక డెసిమల్ పాయింట్ తర్వాత ఆ ప్లేస్ వాల్యూని ఏమంటామంటే కాల్డ్ టెన్స్ అంటాము. సెకండ్ డిజిట్ని ఏమంటాము? కాల్డ్ హండ్రెడ్స్ అంటాము. అండ్ సో ఆన్ అలా టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s అలా రిప్రజెంట్ చేస్తాము. అదే మనం మామూలుగా ఇంటీజర్లో అయితే ఎలా అంటాము? ఒక నెంబర్లో ఇది యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్ అలా చెప్తాం కదా. బట్ ఇక్కడ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ ఏమంటాము? దీన్ని టెన్స్ అంటాము, నెక్స్ట్ 6ని హండ్రెడ్స్ అంటాము. అలా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్. బిఫోర్ ద డెసిమల్ పాయింట్ మాత్రం యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్ ప్లేస్ అలా ఉంటుంది. ఇది మీకు ఆల్రెడీ చిన్న క్లాసెస్లో ఇవన్నీ మీకు బేసిక్స్ అన్నీ అయిపోయి ఉంటాయి, బట్ ఒక్కోసారి రివైజ్ చేసుకోండి అన్నీ. నెక్స్ట్ ఇక్కడ 357.26 అని అన్నాడు. దీన్ని ఎట్లా ఎక్స్పాండ్ చేస్తాం మనము? ఇక్కడ 3 అనేది 100 ప్లేస్లో ఉంది కాబట్టి 3 × 100 ప్లస్ 5 అనేది 10s ప్లేస్లో ఉంది కాబట్టి 5 × 10 ప్లస్ 7 × 1 అంటే 1 యూనిట్ ప్లేస్లో ఉంది కాబట్టి 1 ప్లస్ ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత నెంబర్. సో అదేమవుతుంది? టెన్స్ ప్లేస్. టెన్స్ అంటే ఏం చెప్పాను నేను ఇంత? 1/10ని టెన్స్ అని అంటాము, 1/100ని హండ్రెడ్స్ అని అంటాము అట్లా. సో 2 × 1/10 అని రాస్తాము, ప్లస్ 6 × 1/100 అని రిప్రజెంట్ చేస్తాము. లైక్ దట్ అలా రాసుకుంటూ వెళ్తాము. నెక్స్ట్ ఏ నెంబర్స్ ఉన్నా వాటికి అంతే. నెక్స్ట్ ఇక్కడ కంపారిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ అని అన్నాడు. అంటే కన్సిడర్ ద డెసిమల్ నెంబర్స్ 32.4 ఇచ్చాడు.
32.4, 32.41 2 నెంబర్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి డెసిమల్ నెంబర్స్ వీటిలలో ఏది గ్రేటర్ అనేది మనం చెక్ చేయాలి. ఇప్పుడు ఇనీషియల్గా మనం ఏం కంపేర్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టు రైట్ హ్యాండ్ సైడ్ చేస్తాం మనం మామూలుగా ఒక ఇంటీజర్ ఇచ్చినప్పుడు. అప్పుడు బట్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ ఉన్నది మాత్రం రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్కి కంపేర్ చేయాలి. అంటే సింపుల్, ఇక్కడ చూడండి ఫస్ట్ మనం 32 రెండిట్లలో 32 ఉంది ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో. సో మనకి రెండు సేమ్ ఉన్నాయి. సో మనం ఈ ఇంటీజర్ వాల్యూని చెక్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. సో ఇక్కడ డెసిమల్ నెంబర్స్లో మాత్రం చేంజ్ ఉంది, డెసిమల్ డిజిట్స్లో. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నుంచి తీసుకోవాలి మనం, రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్కి తీసుకోవాలి. అంటే 24 అంటే ఇందులో ఏది ఎక్కువ ఉంది మనకు, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళే కొద్దీ 4 ఎక్కువ ఉంది కదా. 2 ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఇక్కడ 4 అనేది ఎక్కువ ఉంది కాబట్టి 4 గ్రేటర్ దెన్ 2. సో ఆటోమేటిక్గా ఈ నెంబరే ఎక్కువ అవుతుంది. 32.41 ఈజ్ గ్రేటర్ దెన్ 32.24 అన్నమాట. అలా కంపేర్ చేసుకోవాలి. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది డెసిమల్, ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ రైట్ టు లెఫ్ట్కి చెక్ చేసుకోవాలి. మామూలుగా మనం ఈ న్యూమరికల్స్లో అయితే ఇలా వెళ్తుంటాం కదా, దీంట్లో మాత్రం ఇట్లా రైట్ సైడ్ ఇలా వెళ్ళాలి అంతే. నెక్స్ట్ కామన్ ఫ్రాక్షన్స్ అండ్ ద డెసిమల్ నెంబర్స్. డెసిమల్ నెంబర్స్ యొక్క ఫ్రాక్షన్స్ 1/100 ఉన్నప్పుడు ఏమవుతుంది, డెసిమల్ 0.01. కామన్గా మనం ఇవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి వీటికి వాల్యూస్ ఇచ్చాడు ఇక్కడ. 1/20 అంటే ఏం రాయొచ్చు, 0.05. 1/10 అంటే 0.1. 1/5 అంటే 0.2. లైక్ దట్. సబ్ట్రాక్షన్ ఎలా చేస్తామంటే డెసిమల్ నెంబర్స్ ఆర్ యాడెడ్ అండ్ సబ్ట్రాక్టెడ్ వన్ ఫ్రమ్ ద అదర్ ఇన్ ద ఫాలోయింగ్ వే. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం చూడండి. ఇక్కడ ఈ రెండు డెసిమల్ నెంబర్స్ని అడిషన్ చేస్తున్నాము. 23.43, 34.25. మనం ఇందులో ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ ఇంటీజర్ వాల్యూస్ని చేయాలి. డెసిమల్ పాయింట్ బిఫోర్వి చేసినప్పుడు ఏమవుతుంది, 3 + 4 7, 2 + 3 5. నెక్స్ట్ ఈ రెండు చేయాలి, 5 + 3 8, నెక్స్ట్ 4 + 2 6. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, మైనస్ కదా. సో ఇక్కడ 56 నుంచి 23 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఎంత, 33. నెక్స్ట్ ఇక్కడ 24 నుంచి 12 చేసినప్పుడు 12 అంతే. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ 1.4 అండ్ 2.23 అని అన్నాడు. ఇది ఎలా చేస్తాము, ఎప్పుడైనా ఇక్కడ 1.4 ఉంది, నెక్స్ట్ 2.23 ఉంది. ఇది ఎట్లా అడిషన్ చేస్తామంటే 1.4ని మనం 1.40 అని రాయొచ్చు కదా, 2.23ని. అంటే ఒకవేళ ఇక్కడ ఆఫ్టర్ ద డెసిమల్ వన్ నెంబర్ ఉంది, ఇక్కడ మాత్రం 2 నెంబర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం డెసిమల్ నెంబర్స్ తర్వాత ఎన్ని జీరోస్ పెట్టుకున్నా వాటికి వాల్యూ ఉండదు. ఆ జీరోకి మనం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఒకటే. సో మనకి ఈజీగా అర్థం కావడానికి జీరో పెట్టుకొని చేస్తే కొంచెం పిల్లలు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. అందుకని ఇక్కడ 1.4ని మనం ఏమని రాయొచ్చు, 1.40 అని రాయొచ్చు. నెక్స్ట్ 2.23ని 2.23గానే ఉంచేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, 0 + 3 3, 4 + 2 6, 2 + 1 3. 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాను. 3.63 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 47.16 అండ్ 39.17. సో ఇక్కడ ఏం చేయాలి, 47.16 మైనస్ 39.17. సో 1617 ఉంది. సో ఇక్కడ 16 నుంచి 7 సబ్ట్రాక్ట్ అయితే ఏమవుతుంది, 9 కదా. నెక్స్ట్ ఇక్కడ 0 అవుతుంది, బారో కాబట్టి. 10 - 1 ఎంత, 9. నెక్స్ట్ ఇక్కడ ఇది 6 అవుతుంది. మళ్ళీ 16 నుంచి 9 అవుతుందా, ఓకే 7. ఓకే 7.99 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ అన్నాడు. నెక్స్ట్ వీ షల్ బిగిన్ విత్ సింప్లర్ ఎగ్జాంపుల్. 0.3, 0.7 ఈ రెండు డెసిమల్ నెంబర్స్. ఇవి రెండింటిని ఎలా మల్టిప్లై చేస్తాం మనము ఇక్కడ అంటే ఏం లేదు, జస్ట్ మనం 0.3ని ఏమని రాయొచ్చు, 3/10 అని రాయొచ్చు కదా. నెక్స్ట్ 0.7 ఏమని రాయొచ్చు, 7/10. అప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్స్ 2 ఇంకా డినామినేటర్స్ 2 మల్టిప్లై అవుతాయి. 7 × 3 21 /100. 21 / 100 అంటే ఏమని రాయొచ్చు మనం, 0.21 అని రిప్రజెంట్ చేయొచ్చు కదా. సో 0.21 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ డివైడ్ 12.4 by 0.4 అన్నాడు. అప్పుడు ఏం చేస్తాం మనం, 12.4 డివైడెడ్ బై, దీని కూడా సేమ్ 12.4ని ఏమని రాయొచ్చు మనం, ఒకటే పాయింట్ తర్వాత ఉంది డెసిమల్ పాయింట్ కాబట్టి 10 వస్తుంది.
సో 124 డివైడెడ్ బై 10 ఇక్కడ డివైడెడ్ బై నెక్స్ట్ దీన్ని ఏమని రాయొచ్చు 0.4ని 4/10. బట్ ఇక్కడ డివైడెడ్ బైను మనం మల్టిపుల్గా ఇంటూగా కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుందని చెప్పాను, ఇది రివర్స్ అవుతుంది కదా. సో 124 ఇంటూ 10/10 ఇంటూ 4, 10 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 124/4 ఈజ్ ద ఆన్సర్. 4 టేబుల్లో 4 3 జా 4 1 జా, సో 31 ఈజ్ ద ఆన్సర్. కన్వర్ట్ 24/25 ఇంటూ ఏ డెసిమల్ ఫ్రాక్షన్ అన్నాడు. ఇక్కడ నేను ఏం చెప్పాను, ఒక నెంబర్ని డెసిమల్గా కన్వర్ట్ చేయాలంటే మనము కింద డినామినేటర్ని టెన్స్ కానీ హండ్రెడ్స్ కానీ థౌజండ్స్ కానీ అలా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ 25ని ఇంటూ 4 చేస్తే ఏమవుతుంది, మనకి 100 అవుతుంది. సో ఇక్కడ రెండు న్యూమరేటర్లో డినామినేటర్లో 4తో మల్టిప్లై చేశాను నేను. 24 4 జా ఏమవుతుంది 96 డివైడెడ్ బై 100. అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు డెసిమల్గా 0.96 కదా. సో 0.96 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఏమన్నాడు, ఒకటి మల్టిప్లికేషన్ ఇచ్చాడు. 27.47 ఇంటూ 10 అంటే ఏమవుతుంది 27.47ని ఏమని రాయొచ్చు మనం 2747 డివైడెడ్ బై 100 అని రాయొచ్చు కదా. ఇంటూ 10, ఈ 10 ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2747 డివైడెడ్ బై 10 అంటే ఎంత, దాన్ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది 0.7. దిస్ ఈజ్ ద ఆన్సర్. దీనికి ఒక చిన్న ట్రిక్, ఇది 27.47 ఇంటూ ఏదైనా ఒక మనం 10తో కానీ 10తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక పాయింట్ రైట్ సైడ్కి జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్న డెసిమల్ పాయింట్ 4 పాయింట్ చూడండి ఇలా అవుతుంది. సపోజ్ ఇక్కడ 100 ఇచ్చాడు అనుకోండి, ఇంటూ 100 ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఇక్కడికి జరుగుతుంది, అంటే ఏం వాల్యూ ఉండదు. అప్పుడు ఏమవుతుంది 2747 అవుతుంది ఆన్సర్, 2747 అవుతుంది. అలా మనం ఒక 10 తోటి మల్టిప్లై చేసినప్పుడు ఒక డెసిమల్ పాయింట్ అనేది రైట్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. అదే మనం డివైడ్ చేసామనుకోండి లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ 27.47 డివైడెడ్ బై 10 చేసామనుకోండి సపోజ్, అప్పుడు ఈ డెసిమల్ పాయింట్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, అంటే 2.747 ఆన్సర్ అవుతుంది. అలా మల్టిప్లై చేసినప్పుడేమో రైట్ సైడ్కి వెళ్తుంది, ఇంటూ చేసినప్పుడేమో రైట్ సైడ్కి వెళ్తుంది, నెక్స్ట్ డివైడ్ చేసినప్పుడు మాత్రం లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. ఇది గుర్తుంచుకోండి, మీకు ఒక చిన్న ట్రిక్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి డివైడ్ 8.4/6 అన్నాడు. 8.4/6 చేయమంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది 8.4ని మనం ఏమని రాయొచ్చు 84/10 అని రాయొచ్చు కదా. 10 ఇంటూ 1/6 అప్పుడు ఏమవుతుంది 84/60. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 12 టేబుల్లో పోతుందా మనకి 84, 12 5 జా 12 7 జా, సో 7/5 ఇది. దీన్ని ఎలా రాయొచ్చు మనం ఇంటూ 2 చేసినప్పుడు, ఇంటూ 2 చేస్తే డెసిమల్గా కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 2 చేయాలి, ఇంటూ 2, సో 14/10 అంటే 1.4. 1.4 ఈజ్ ద ఆన్సర్. మనం ఇప్పటి వరకు థర్డ్ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం జస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్, ఇంకా కొన్ని షార్ట్ ఆన్సర్ టైప్, ఇంకొన్ని ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అవి సాల్వ్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ టు మై నెంబర్. ఇట్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్.